నమస్తే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు చిన్న కథ తెలుసుకుందాం. రావణ బ్రహ్మ మీ అందరికీ తెలిసే ఉంటుంది. రావణ బ్రహ్మకి అన్ని శక్తులు, అంత బలవంతుడు, అంత తేజవంతుడు, అంత శివభక్తి పరాయణుడు అయిన రావణ బ్రహ్మకి అంత పవరు, అంత శక్తి రావడానికి కారణం ఏంటో తెలుసా? రావణ బ్రహ్మ ప్రతినిత్యము తన తల్లి కైకసి శివ పూజ చేసుకుని వచ్చిన తర్వాత తన తల్లి అయిన కైకసి కాళ్ళకి నమస్కారం చేసి శివ పూజ చేసిన ప్రసాదాన్ని తినడమే ఆయన యొక్క అంత బలానికి కారణం. ఒకనాడు రావణ బ్రహ్మ అన్ని లోకాలని జయించిన తర్వాత చివరికి దేవేంద్రుడి మీద యుద్ధానికి కూడా వెళ్దామని ఆలోచిస్తాడు. అప్పుడు నారద మహర్ముని దేవేంద్రుడితో చెప్తాడు, దేవేంద్ర, అసలు రావణ బ్రహ్మకి ఇంత శక్తి ఏ విధంగా వచ్చిందంటే తన తల్లి కైకసికి పూజ చేసుకుని నమస్కారం చేయడం వల్లనే రావణ బ్రహ్మకి శక్తి వచ్చింది. అంచేత కైకసి శివ పూజని గనక మనం భగ్నపరిచినట్టయితే అప్పుడు వెంటనే కైకసి బాధపడుతుంది. అంచేత రావణ బ్రహ్మ కూడా నిరుత్సాహపడతాడు, ఆయన శక్తి కూడా పోతుంది అని నారద మహాముని దేవేంద్రుడికి చెప్తాడు. ఈ కైకసి పూజించే సైకతలింగాన్ని మీరు భగ్నం చేస్తే సదాశివుని ఆత్మలింగాన్నే సంపాదించాలని అఖండ తపస్సు చేస్తున్నాడు రావణుడు. సదాశివుని ఆత్మలింగం ఈ అసురునికి ఎన్నటికీ సాధ్యం కాదు. అప్పుడు దేవేంద్రుడు ఏంటంటే సముద్రుడి రూపంలో వచ్చి ఆ కైకసి పూజ చేస్తున్న శివలింగాన్ని సముద్రంలో కలిపేస్తాడు. అప్పుడు తల్లి రావణ బ్రహ్మ దగ్గర ఈ విషయాన్ని చెప్పి దేవేంద్రుడు చేసిన పనిని చెప్పడం వల్ల రావణ బ్రహ్మకి కోపం వచ్చి వెంటనే తల్లి గురించని నేను శివుడి ఆత్మలింగాన్ని నేను తీసుకొస్తానని తల్లికి మాటిస్తాడు. అప్పుడే రావణ బ్రహ్మ అడవులకు వెళ్ళి ఘోర తపస్సు చేసి శివుణ్ణి మెప్పించి మొదటిసారి విఫలమైన రెండోసారి శివుణ్ణి మెప్పించి శివుడి యొక్క ఆత్మలింగాన్ని తీసుకొస్తాడు. గణపతి ద్వారా అది మళ్ళీ భూమిలో కూరుకుపోతుంది శివలింగం. ఇదంతా మనకు తెలిసిన స్టోరీనే. అయితే ఈ కథలో మనము తెలుసుకోవాల్సిన ఒక నీతి ఉంది ఫ్రెండ్స్. అదేంటంటే ఎవరైనా మన యొక్క ప్రత్యక్ష దైవాలైన తల్లిదండ్రుల్ని గౌరవించి తల్లిదండ్రులు పూజిస్తే తప్పక మంచి విజయం లభిస్తుంది ఫ్రెండ్స్. ముఖ్యంగా మనము అందు గురించి చెప్తుంటాం, మాతృదేవోభవ. అంటే తల్లిని ఎవరైతే పూజిస్తారో, తల్లిని ఎవరైతే గౌరవిస్తారో వారికి ఆటంకాలు వచ్చినా, ఎటువంటి ఇబ్బందులు వచ్చినా అది తల్లి యొక్క దీవెనలు, తల్లిదండ్రుల యొక్క ఆశీర్వచనాలు తప్పక పనిచేస్తాయి ఫ్రెండ్స్. ఇప్పటికైనా ప్రతినిత్యము మన తల్లిదండ్రుల్ని మనం పూజించాలి. ఇదే మనకి రామాయణము చెప్పింది, మన ఇతిహాసాలు కానీ పురాణాల్లో కానీ ఎవరైనా సరే అందరూ చెప్పేది ఒకటే, మన ప్రత్యక్ష దైవాలైన తల్లిదండ్రుల్ని పూజించాలి ఫ్రెండ్స్. అంచేత మీరు ప్రతినిత్యము ఒక్క నిమిషం పాటు తల్లిదండ్రులకి పాద నమస్కారం చేసి వెళ్ళండి. ముఖ్యంగా ఈ జనరేషన్లో, ఇప్పుడు ఇంతకుముందు జనరేషన్స్లో అయితే కనుక ఎక్కడికి వెళ్ళినా, ఏ ఊరు వెళ్ళినా, ఎక్కడ బయటికి వెళ్ళినా తల్లిదండ్రుల ముఖ్యంగా తల్లి పాదాలకి నమస్కరించి వెళ్ళేవారు. కానీ ఈ జనరేషన్లో హాయ్ మమ్మీ, హాయ్ డాడీ అనడమే కరువైపోయింది. సో అంచేత ముఖ్యంగా ఇప్పటికైనా మీరు ఈ పిల్లలకి మీ అలవాటు నేర్పినట్టయితే వాళ్ళ నెక్స్ట్ జనరేషన్లో తండ్రుల్ని గౌరవించడం జరుగుతుంది. దీనివల్ల వృద్ధాశ్రమాలు తీరుతుంది. సో ఎప్పటికైనా మనని ఇంత పెద్ద విద్యాభ్యాసం నేర్పించి మన ఇంత ప్రయోజకులు అయ్యామంటే మనం దానికి కారణం మన తల్లిదండ్రులే. అంచేత తల్లిదండ్రులు గౌరవించండి ఫ్రెండ్స్, ముఖ్యంగా తల్లిని గౌరవించండి. సో మీకు అంత శుభం జరుగుతుంది. జై శ్రీరామ్.